ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ 1 అలాగే 2వ తారీఖున అతిపెద్ద 3 భయంకరమైన ఘటనలు సంభవించిన సంకేతాలు ఇలా ఉంటాయి. ఇక 5 సంవత్సరాల నుండి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ నుంచి ముగుస్తాయన్నమాట. మీకు ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఏ దేవతా అనుగ్రహం అనేది కలగబోతుందో ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మీరు లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. మీకు మంచి సమయం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అవుతుంది. మీకు మంచి డబ్బు సంపాదించాలని ఆలోచన అయితే ఉంటుంది. కానీ దాన్ని ప్రొసీడ్ చేసేటప్పటికి ప్రతి ఒక్కటి బెడిసి కొడుతుంది. అలాగే జాబ్ కోసం వెతికేవాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీకు రివర్స్ వస్తూనే ఉంది. అయితే ఇక మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఇక ఈ దేవత అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తున్నట్లే. ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది. కాబట్టి రాబోయే 48 గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు, ఈ 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మాత్రం నీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. అవి ఏంటి అంటే, మీరు చెయ్యాలనుకున్న పని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాడు చేస్తే ఏముందిలే, టైం చాలా సూపర్గా ఉంది, ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటి, పని అవ్వడం ముఖ్యం అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటగా మీరు స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఆ పని ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చెయ్యరు. సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చెయ్యాలి. ఏంటి అంటే, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా, డబ్బుకు సంబంధించిన ఎటువంటి పనిని మీ చేతులతో మీరే చెయ్యాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి. ఇక రెండో పని ఏంటంటే, అందరినీ నమ్మడం. ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటాం. ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్లకు మీరు ప్రతి ఒక్క పనుల్ని అప్పచెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయడం, ఈ 2 పనులు మీరు అస్సలు చెయ్యొద్దు. ఎందుకు అంటే, ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గొవ్వు తవ్వుతున్నాడు. అట్టి పరిస్థితిలో కూడా నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో మీరు 2 పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు. మీరు తొందరపడి నమ్మట్లేదు, అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు. ఇక రెండోది వచ్చేసేటప్పటికీ, మీరు ఎప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభం అయిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెప్పిపెట్టి ఇక్కడి నుంచి ఇందాక మనం అనుకున్నట్లు సాక్షాత్తు ఇద్దరు దేవతా అనుగ్రహం మీ మీద కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ చేసే వాళ్ళకి, ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్స్ కూడా వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచిగా సంబంధం దొరుకుతాయి. దీనితో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దానితో మీకు ప్రతి ఒక్కటి పెళ్ళికి సంబంధించింది కావచ్చు, జాబ్కి సంబంధించింది కావచ్చు, అలాగే బిజినెస్కు సంబంధించింది కావచ్చు,
ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా బిజినెస్‌లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఈ యొక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళు అయితే పర్సులో, మగవాళ్ళు అయితే ప్యాంట్ జేబులో మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎప్పుడూ మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు. అలాగే మీకు సంబంధించిన శత్రువు నాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే ఏంటి ఆ వస్తువు అనేది చివరిలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని, దేవతా అనుగ్రహం అనేది ఎవరికీ కూడా కలగదు. ఒకవేళ కలిగింది అంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలకు అనేది రావడం, ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మీకు అదే టైంలో నిద్ర మెలకు అనేది వస్తుంది అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టే ఈ టైంలో మీకు నిద్ర మెలకు రావడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుని స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండో సంకేతం, మీకు మీ కలలో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు కనపడడం, ఇలా కనపడిన తర్వాత కూడా మీకు కలలు అనేది చాలా వస్తూ ఉంటాయి. కానీ దాంట్లో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏవి అంటే మనకు గుర్తు ఉండడం అన్నమాట. చాలాసార్లు మనం ఎన్ని రకాల కళలను చూస్తూ ఉంటాం. కానీ ఆ కళలోకి గుర్తుండవు. కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్లు, ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు, లేదంటే గుడిలో మీరు వెళ్ళినట్లు ఇటువంటి కొన్ని కళ్ళు అనేవి మీకు వస్తుంటాయి. కలలో ఆవు కనిపించడం కూడా ఒక శుభ సంకేతంగా చెప్పవచ్చు. దేవుడు సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని నేర్చుకోండి. ఒక వస్తువుని మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అది ఏంటి అంటే ఒక యాలక్కాయ, అలాగే దానితో పాటు 5 లవంగాలు, ఇది రెండూ కలిపి ఒకే క్లాత్‌లో కలిపి చిన్న మూటలు కట్టి ఒక మూలన పెట్టేసుకోండి. దీన్ని ఒక రోజంతా దేవుని గదిలో పెట్టేసుకొని, తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మీ పాకెట్‌లో పర్మనెంట్‌గా ఉంచుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇదంతా మీకు మంచి జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది. నిజం వింటే మీరు షాక్ అవుతారు. డిసెంబర్ 1 తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఈ కుంభరాశి వారు రాశి చక్రంలో ఉన్న పనులు రాసులు కంపేర్ చేసినట్లయితే గనుక తెలివి ఎక్కువ ప్రదర్శించేవారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా అంటే చాలా ఆలోచించి ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కుంభరాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలాగే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి. అంతేకాకుండా మీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో, మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగాలనుకుంటున్నారు, అలానే విదేశీయాలను ఏదైతే సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించవలసిన పరిహారాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని మాత్రం
ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువు, ఇంటి దైవం అనే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అలానే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మరి మీరు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి దైవం మరియు కులదైవం అనేది కూడా ఉండడం జరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి దానికి సంబంధించి చూసినట్లయితే ఈ రాశివారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చెయ్యాల్సి ఉంటుంది. మీరు గనుక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని, మీ ఇంటి కొలువును కనుక పూజలు అనేవి చేస్తే వీలైనంత వరకు మీ పనికి తగిన అడ్డంకులు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొరకు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటికి అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. మరియు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అవి చెప్పడం మొదటగా జరిగింది. మీరైతే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయం కొరకు వచ్చినట్లయితే గనుక అది మిత్రుడైనా, మీ శత్రువైనా, మీకు తెలిసిన మనిషికైనా, తెలియని మనిషికైనా ఎవరైనా సరే మీరు గనుక వారికి అవసరమైన సహాయం అంటే మీకు మించి చేయండి అని చెప్పట్లేదు. కానీ మీరు ఎంతవరకు చేయగలరు, మీ శక్తి కొలది చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధించి విజయాలు లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోకండి. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా డిసెంబర్ 1 తర్వాత ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు చూడబోతారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ డిసెంబర్ తర్వాత మీరు అనుకున్నవన్నీ సాధించాలి, ముందుకెళ్ళాలి, విజయాలు లభించాలి అని అనుకున్నట్లయితే ముందుగా మీరు చేయాల్సింది మీ దైవారాధన. అది కూడా ప్రతిరోజు చెయ్యాలి. మరి ముఖ్యంగా మీ ఇంటికి కొలువు మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు. ఎల్లవేళలా మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన, అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంటిలో వెంకటేశ్వర స్వామి ముందు నీ దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. ఈ పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్చులు చేకూరిస్తే మీరు ఏవైతే విజయాలు సాధించారని అనుకుంటున్నారో మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.